గ్లానిర్భవతి భారత. నమస్కారం. ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత సకల మానవాళికి ఆచరణీయం, అనుసరణీయం. జగద్విఖ్యాతమైన ఈ గ్రంథం పరంధాముని ప్రబోధ గ్రంథంలోని 18 అధ్యాయాలు 700 శ్లోకాల సంపూర్ణ పారాయణాన్ని నిర్వహించుకున్న ఈ శుభతరుణంలో మరి భగవద్గీత అధ్యయనం చేసేటప్పుడు అనేక అర్థాలు, పరమార్థాలు, అనేక సందేహాలు కలుగుతాయి. మరి ఆ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు భక్తి టీవీ చేపట్టింది భగవద్గీత సందేహాల నివృత్తి కార్యక్రమాన్ని. మరి ఈ అపూర్వ కార్యక్రమం ద్వారా మనకు భగవద్గీతను ఎందుకు చదవాలి, అసలు పరంధాముడు ప్రబోధించినటువంటి ఈ గ్రంథసారంలో అసలు ఏముంది మానవాళికి ఉపయోగపడే విధంగా, మనిషిని మనీషిగా వ్యక్తిత్వ వికసించే విధంగా, ఏ విధంగా పెంపొందించే విధంగా ఈ గ్రంథం ఉపయోగపడుతుందో ఎన్నో సందేహాలు నివృత్తి చేయడానికి ప్రాంగణానికి వేయించేశారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిసృత. భగవద్గీత అంటే సాక్షాత్తు పరమాత్ముని దివ్యవాణి, భగవంతుని అక్షర స్వరూపం. భగవద్గీతను చదువుకుంటూ పోతే అది కేవలం ఒక శ్లోకాల పుస్తకంగా కనిపిస్తుంది. కానీ అందులోని అర్థాలను, పరమార్థాలను తెలుసుకుంటే జీవితమంటే ఏమిటో, జీవనగమ్యమేమిటో అవగతమవుతుంది. మహాభారతాన్ని పంచమవేదం అంటారు. ఆ పంచమవేదంలోనే 6వ వేదం కూడా దాగి ఉంది. అదే భగవద్గీత. మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. 18 అధ్యాయాలు కలిపి 700 శ్లోకాలు. ఇందులో ప్రతి అధ్యాయం ఒక జ్ఞానదీపం, జీవన మార్గ నిర్దేశనం. స్వయంగా కృష్ణ పరమాత్ముడే ఉపదేశించిన భగవద్గీతకు వ్యాసమహర్షి మొదలు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు, ధ్యానేశ్వర్ వంటి ఎందరో మహాత్ములు భాష్యాలు రచించారు. గీతా సారాంశాన్ని లోకానికి చాటి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా భాషలలో అనువాదితమైన ఆధ్యాత్మిక గ్రంథమిది. 1785లో మొట్టమొదటిసారిగా చార్లెస్ వింకిన్స్ అనే రచయిత భగవద్గీతను ఆంగ్లంలో అనువదించారు. ఆ తర్వాత ఒక్క ఆంగ్లంలోనే 300కు పైగా ఆంగ్లానువాదాలు వెలువడ్డాయంటే భగవద్గీత గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు. భగవద్గీత అంటే కేవలం ఒక పుస్తకం కాదు, దైవాలకు సమానంగా జయంత్యోత్సవం జరుపుకునే ఏకైక గ్రంథం భగవద్గీత. భగవద్గీత అంటే సినిమాల్లో చూపించినట్టు కేవలం శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూప దర్శన ఘట్టం కాదు. బతుకంటే ఏమిటో, ఎలా బతకాలో తెలిపే భగవంతుని అక్షర పరబ్రహ్మస్వరూపం.
మన అంతరాత్మను దర్శింపచేసే ప్రతిబింబం. అటువంటి అరుదైన గ్రంథంలోని శ్లోకాలను, వాటిలో అంతరార్థాలను ప్రేక్షక కోటికి అందించాలని భక్తి టీవీ చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవంతుని ముఖతా వెలువడిన జగద్విఖ్యాత గ్రంథమే శ్రీమద్భగవద్గీత. వేద వేదాంత సారాల సంగ్రహమే శ్రీమద్భగవద్గీత. అందుకే భక్తి టీవీ ప్రతి ఒక్కరికి ఈ గ్రంథరాజాన్ని చేరువ చేయాలన్న సత్సంకల్పంతో చేపట్టిన బృహత్తర మహాయజ్ఞమే సంపూర్ణ భగవద్గీత పారాయణం. ఈ గ్రంథరాజంలోని 18 అధ్యాయాల 700 శ్లోకాలను అప్రతిహతంగా నిరంతరాయంగా నిర్వహించుకున్నాం. ఇక నేడు ఈ గ్రంథం చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు అనేక అర్థాలు, పరమార్థాలు, సందేహాలు కలుగుతాయి. మరి భగవద్గీతను ఎందుకు చదవాలి? పరంధాముడి ప్రబోధ గ్రంథం సకల మానవాళికి ఏం చెప్తుంది? ఇత్యాది ప్రశ్నలను సంధించారు. వీటన్నిటికీ కూడా భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు మన ముందు ఆసీనులై ఉన్నారు. వారు మన సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేస్తారు. గురువుగారు, ముందుగా మీకు నమస్కారం. నమస్కారం. భక్తి టీవీ చేపట్టినటువంటి గీతా జ్ఞాన యజ్ఞం చాలా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఒక రకంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అలౌకిక భావంలోకి వెళ్ళిపోయారు మా భక్త బంధువులందరూ కూడా. మీ అనుభూతి ఏంటి? ఈరోజు ఈ సెట్లో ఉన్న కృష్ణ పరమాత్మలు అందరికీ బ్రహ్మకమలాలతో అలంకరించారు. కాబట్టి బ్రహ్మకమలాల శోభితుడైన అలంకృతుడైన పరమాత్మకి కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఏకవాక్యంలో కృతజ్ఞతలు చెప్పడం తప్ప, భక్తి టీవీ వారికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప త్రికరణ శుద్ధిగా అంతకంటే మించిన మాటలు లేవు. కారణం ఏమిటంటే సత్సంకల్ప ప్రభావం అది ప్రపంచవ్యాప్తంగా ఎంత అనూహ్యంగా ఉంటుందంటే చెప్పాడు, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. ఎవడు స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంతకాలమే జీవించి ఉంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు. ఎవడైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారో వాళ్ళు లోకం ఉన్నంతకాలం వాళ్ళు మిగిలిపోయి ఉంటారు చిరస్థాయిగా. అలాగే లోకమంతా వాళ్ళని చాలా గొప్పగా గుర్తుపెట్టుకుంటుంది. ఈ మార్గంలో భగవద్గీత శంకరాచార్య గారికి ఒక రకంగా అర్థమైంది, రామానుజుల వారికి ఒక రకంగా అర్థమైంది, మధ్వాచార్యుల వారికి ఒక రకంగా అర్థమైంది. మానవ జీవన పరిణామ దశలో ఒక్కొక్క స్థాయిలో పరిణతి చెందిన మానవుడికి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా అర్థమై అత్యద్భుతమైన మార్గం వేస్తుంది. శిలలాంటి మనల్ని శిల్పంలాగా చెక్కి ప్రపంచానికి చూపిస్తుంది మన కర్మల ద్వారా. అది భగవద్గీత మహాత్మ్యం. అది చివరికి అది ఎక్కడ తీసుకెళ్తుందంటే, గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాది వర్జిత. విష్ణు పదాన్ని చేరుస్తుంది భగవద్గీత, అందులో సందేహమే లేదు. ఎందుకంటే మామూలు మనుషులు రకరకాలుగా మాట్లాడేస్తారు, చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు. కానీ నేను ఈ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను పార్థ అని అనేక మార్లు అంటాడు. మళ్ళీ మానవుడికి చెప్తున్నట్టుగా ప్రామిస్ అంటే కానీ వాడు నమ్మడని. అట్లా నేను దాన్ని చాలా స్పష్టంగా విశ్వసిస్తున్నాను. అలా నేను పరమాత్ముడికి కృతజ్ఞతలు. నేను బాగా రిజిస్టర్ అయింది, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తములైన వారు దేని, అసలు ఆ గొంతేమిటో ఆయన చెప్తుంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ఘంటసాల గారి గాత్రంలో సుప్రతిష్ఠుడై మనల్ని ఆయన చెప్పదలుచుకున్న భగవద్గీత బోధని ఎంచుకోవడానికి ఘంటసాల గారిని ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. అంతకుముందు చాలామంది భగవద్గీతలు పాడారు, ఆ తర్వాత కూడా చాలామంది పాడారు. ఎక్కడ అసలు జనబాహుళ్యంలో మనకు వినిపించవు. ఈంది మాత్రమే ఆయన అది పాడుతున్నప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ కలిగేది. అవును, ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది కదా, అయితే మనకి ఫ్యాన్స్ కాదు కావాల్సింది, ఫాలోవర్స్. సరిగ్గా ప్లాన్ చేసుకునేవాడు ఫ్యాన్స్ అని అనరు. ఫ్యాన్స్ సక్సెస్ఫుల్ పడతారు, సక్సెస్తో పోతారు. ఫాలోవర్స్ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటారు మన ఐడియాలజీని. అప్పుడు ఆయన చెప్పాడురా, ఇప్పుడు మనకి వేదాంత ప్రభుపాద వారు కానీ, శంకరాచార్య కానీ, రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళందరూ చెప్తున్న భగవద్గీతలు మనం ఎలా అయితే మనకి సందేహం వచ్చినప్పుడల్లా మనం రిఫరెన్స్గా తీసుకుంటున్నామో, వాళ్ళు కదా జాతికి నిర్ణేతలు, వాళ్ళు జాతికి మార్గదర్శకులు వాళ్ళు. అట్లా నా భగవద్గీతకి ఘంటసాల గారు మార్గదర్శకుడు.
ఆ మహాత్ముడికి నేను జీవితాంతం నేను కృతజ్ఞుడిగా ఉంటాను. చాలామంది తమ ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి అనూహ్యమైన స్పందన వచ్చింది మెయిల్స్ ద్వారా. సర్వకర్మ ఫలత్యాగం అనే పదానికి అసలైన అర్థం ఏంటి? ఒక శ్లోకంలో తనకు ఎవరిపైనా ఇష్టాయిష్టాలు లేవంటారు భగవంతుడు. మరొక శ్లోకంలో సర్వకర్మ ఫలాన్ని త్యాగం చేసేవారంటే తనకు అమితమైన ఇష్టం అంటారు. ఏంటిది? ఏది సరైంది? వెంకట్ దేవరంపాటి, హైదరాబాద్ నుంచి. వెంకట్ గారికి నమస్కారం. పరమాత్మ భగవద్గీత మొత్తంలో అనేక పర్యాయాలు ఆయన లెక్చరర్ అన్నాం. కృష్ణం వందే జగద్గురుం. ఈ లెక్చరరు, ఈ ప్రొఫెసరు ఏం చేస్తాడంటే మన మనసులో నాటుకునేట్టుగా అనేక పర్యాయాలు చెప్పిందే చెప్తూ ఉంటాడు. ఇది బోరు కొట్టించడం కోసం కాదు, నీ మనసులో తన ఆలోచనని చాలా బలంగా నాటడం కోసం చేసే ప్రయత్నం అన్నమాట. ఉపనిషత్తులు మనకి చెప్తాయి, త్యాగేనైకే అమృతత్వ మానశుహు. అంటే దేనివల్ల అమృతత్వం, అంటే దేనివల్ల మోక్షం వస్తుంది, దేనివల్ల ఈ జనన మరణ రూప సంసార చక్రంలోకి మనం తిరిగి రాము అంటే అది కేవలం త్యాగం వల్లే. త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగము. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? నువ్వు పని చేస్తావు, పని చేయొద్దని చెప్పలేదు, కోరికలు ఉండొద్దని చెప్పలేదు, అధఃపాతాళానికి తీసుకెళ్లే కోరికలు ఉండకూడదు. కర్మలంటే అది కేవలం లోకహితం కోసమే చేయాలి, కేవలం నీ కోసం ఎలా పడితే అలా సంపాదించే మార్గంలోకి వెళ్ళకూడదు. నువ్వు ఏదైతే ఒక కర్మ చేయటం వల్ల ఫలితం పొందుతున్నావో ఈ కర్మని, ఈ కర్మఫల ప్రదాత, ఈ కర్మఫల ప్రదాత ఎవడైతే ఉన్నాడో ఈ ఫలితం కూడా వాడిదే అనే ఆలోచనతో చేయాలి అనేది దాని అంతరార్థం. దీన్ని ప్రత్యేకంగా ఏమని చెప్తాడంటే అసలు భగవద్గీత సారాంశమే ఏ పని చేసినా, ఇది మళ్ళీ 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 అండర్లైన్గా గుర్తుపెట్టుకోండి, చాలా మనసులో సుప్రతిష్టంగా అది నాటుకుపోవాలి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ధర్మబద్ధంగా, ఫలితం పరమాత్మదని భావించి, నీ చేతిలో లేని ఫలితాన్ని ఎవడైతే కర్మఫల ప్రదాత అయిన పరమాత్ముడు ఇస్తున్నాడో ఆ పరమాత్మదేనని భావించి, భవబంధాలకి తావు లేకుండా, అటాచ్మెంట్ లేకుండా, ఇది నాది నాది నాది, అసలు అదంతా ట్రాష్ అనమాట, నీది కాదు ఇది. నేను నన్నే చాలా ఉదాహరణగా చెప్పాను. నేను ఇక్కడికి రావటం అంటే ఇది నా ప్రయత్నం కాదు కదా. కాబట్టి ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు హూమ్. ఎవరికి ఇది చెందాలి? ఈ సంస్థ యాజమాన్యానికి చెందాలి, ఈ పవర్ ఇచ్చిన వాడికి చెందాలి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఓం శాంతి శాంతి అన్నాం కదా. ఈ ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక ఈ శాంతులన్నీ నాకు ప్రసాదించడం ద్వారా నేను ఇక్కడ ఆరోగ్యంగా వచ్చి కూర్చోవాలి. ఇదంతా మన చేతుల్లో ఉందే? మన చేతుల్లో లేనప్పుడు అన్నీ నేనని ఎలా అనుకుంటాం? అది దాని అంతరార్థం. ప్రారంభంలోనే చెప్పాను, భగవద్గీత చెప్పటం నాకెంత తెలుసో నాకు తెలుసు, ఎంత తెలుసుకోవాలో కూడా నాకు తెలుసు. మహాత్ములతో ఇది కంపారిజనే లేదు. కానీ నేను బేసిక్గా జర్నలిజం నుంచి వచ్చిన వాడిగా ఇది అసలు పామరులకి ఎలా చేరుతుంది? నేను నా చిన్నప్పుడు కూడా చూశాను, ఒక 100 మంది పెద్దవాళ్ళు కలిసి భగవద్గీత పారాయణం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఇదేదో ముసలివాళ్ళ సబ్జెక్ట్ అనేది చిన్నప్పుడు రిజిస్టర్ అయిపోదు. అలాగే భగవద్గీత గురించి తెలుసుకోవాలంటే స్వామీజీల దగ్గరికి వెళ్తాం, భగవద్గీత తెలుసుకోవాలంటే గుళ్ళకి వెళ్తాం. అంటే భగవద్గీత కేర్ ఆఫ్ అడ్రస్ ముసలి వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, దేవుడికి దగ్గరగా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, లేదా స్వామీజీలు, లేదా పురాణ ప్రవచనకర్తలు, వీళ్ళ సబ్జెక్టా ఇది అని చిన్నప్పుడు అసలు రిజిస్టర్ అయిపోయింది. ఇది కాక ఇంకా దుర్మార్గం ఏమిటంటే భగవద్గీతని సావు గీతగా మార్చేసిన తర్వాత ఆ పారాయణ కూడా చేయటం జనాలు మానేశారు. అయితే ఇది కొంతమందికి మాత్రమే పారాయణ గ్రంథంగా మిగిలిపోయిన భగవద్గీత ఎప్పుడైతే ఘంటసాల గారు పాడారో ఏదో ఉందిరా ఇందులో అని లోపలికి వెళుతుంటే ఇదేంట్రా అసలు ఈ సబ్జెక్టు యూత్కి కదా చేరాల్సింది, జీవిత ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి కదా చేరాల్సింది, ఇదేంటి రిటైర్మెంట్ సబ్జెక్టుగా చేశారేంటి, ఏంటి పారాయణం ఏమిటిది, ఇది పారాయణ గ్రంథం కాదు కదా, ఆచరణ గ్రంథం కదా. ఇన్ని అనుకున్న నేపథ్యంలో అందులోకి రావడం అట్లా ఈ ఇన్స్పిరేషన్స్తో లేదు, మనకి తెలిసినంతగా మనం ఏదైతే ఇన్స్పైర్ అయ్యామో దాన్ని యూత్కి తీసుకువెళ్ళాలి. యద్యదాచరిత శ్రేష్ఠ అంటే సరదాగా ఒక సినిమా చూడు, వాడుగా డీవియేషన్స్ పరమాత్మ చెప్తాడు, డీవియేషన్స్ లేని కర్మ త్రికరణ శుద్ధిగా చేయాలి. తపస్సులో ఏ పని చేసినా తపస్సులాగా చేయాలి. యదా యదా హి ధర్మస్య అంటే అది డోంట్ డూ హార్మ్ టు ది పబ్లిక్. శారీరక, వాచిక, మానసిక తపస్సుల ద్వారా నువ్వు జనాల్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తావో, ఈ తపస్సు లేకుండా ఎప్పుడైతే జనాటంకంగా ప్రవర్తిస్తావో దేవుడు ఏదో రూపంలో వస్తాడు, ఈ కిరీటం గదా చక్రం వీటితో రాడు, ఏదో రూపంలో వస్తాడు, డెఫినెట్గా నీ శిక్షిస్తాడు. అవన్నీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది చెప్తోంది, త్యాగం చేయటం అంటే నీ కర్మఫల త్యాగమే త్యాగం. దాన్ని ఇది ఉపనిషత్తుల సారాంశం కాబట్టి ఆ త్యాగేనైకే అమృతత్వ మానశుహు. నీ కర్మఫల త్యాగం ఎవడైతే నీకు ఇచ్చాడో, నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు, మీరు ఇక్కడ కూర్చోవడానికి మీకు అవకాశం ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి కదా థ్యాంక్స్. నాకు కూడా అంతే, ఖచ్చితంగా అంతే. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్న అజ్ఞానాలు, అహంకారాలు ఏమన్నా ఉంటే భగవద్గీత సమూలంగా నాశనం చేస్తుంది. అది దానికి ఇందులో అసలు కన్ఫ్యూజన్కి తావులేదు. కర్మఫల త్యాగం అంటే పని చెయ్యి, ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు,
అని చెప్తుంది భగవద్గీత స్పష్టంగా. అలాగే మరో ప్రశ్న, ప్రతిరోజు 18 అధ్యాయాలు పారాయణం చేయలేం కదా, రోజు చేయదగిన ముఖ్యమైన పారాయణ శ్లోకాలు ఏమిటి? భాగ్యలక్ష్మి గారు, చెన్నై నుంచి. సూపర్, చాలా చాలా గొప్ప ప్రశ్న. పారాయణం చేయలేం కదా అంటే మన ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏంటో అర్థమవుతాయి బేసిక్గా. అంటే వీళ్ళని నిందించడం కోసం కాదు, పారాయణం చేయాలనే సంకల్పం. మనం చూడండి, ప్రియారిటీస్ అంటాం మనం, ప్రియారిటీస్. ఇప్పుడు నేనేం చెప్పండి, ఉదాహరణకి నేనేంటి అసలు ఉద్యోగం మానేశానంటే భగవద్గీత కోసం. తెలిసిన వాడు ఏమనుకుంటాడంటే పక్కన వీడికి ఏదో పిచ్చెక్కింది, హ్యాపీగా ఉన్న కుటుంబాన్నో వీడు రెస్ట్ పెట్టుకుంటున్నాడు, ఎదిగే పిల్లల్ని పెట్టుకుని వీడు రూపాయి సంపాదన లేకుండా ఇందులోకి వచ్చాడేంటి, వీడు వెనక ప్రాపర్టీ లేదు, వీడి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏంటిది, వాట్ ఈస్ దిస్? దీనికి ఏమైనా లాజిక్ ఉందా? దైవ సంకల్పం. దైవ సంకల్పం ఓకే, ఎంతమంది నమ్ముతారు అది? దీనికి లాజిక్ ఏంటి? లాజిక్ ఏం లేదు. పరమాత్మని నమ్ముకుంటే హీఈస్ బియాండ్ ది లాజిక్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే చాలామంది అడిగేది వేదాస్, గుర్తుపెట్టుకోండి, వేదాస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అగైనెస్ట్ ది లాజిక్. వేదాలు తర్కానికి విరుద్ధమైనవి కాదు, తర్కానికి అతీతమైనవి. దేవుడున్నాడా? మనం చెప్పుకున్నాం, ఇది మూడు రకాల ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆప్తవాక్యం. ఈ ఆప్తవాక్యం ద్వారా నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. నమ్మి తీరాలని పరమాత్మ ఏ రకంగా చెప్పాడు? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎన్నటికీ నాశనం లేదు. నా భక్తుడు అంటే అర్థం ఏంటి? నీ కర్మని ధర్మబద్ధంగా ఎవడైతే చేస్తూ నువ్వే నాకు అల్టిమేట్ గోలు అనుకుంటాడో వాడు నా భక్తుడు అంటున్నాడు. సో దీన్ని ఖచ్చితంగా మనం అనుకుంటే ఈ ప్రియారిటీ లిస్ట్లో భగవద్గీత రోజు పారాయణం చేయాలి అనుకున్నారనుకోండి, టైం ఆటోమేటిక్గా దొరుకుతుంది. నీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం బేసిక్గా. ఆ ఇంట్రెస్ట్ కూడా లెవెల్స్, మీరు ఇంట్రెస్ట్లో మీరు ఫస్ట్ లెవెల్లో ఉన్నారా అంటే చదవాలని ఉంది, మీరు 4th లెవెల్లో పీక్స్లో లేరన్నమాట. పీక్స్లో ఉంటే అన్ని వదిలేస్తారు మీరు. ఆ తల్లికి నేను చెప్పే సమాధానం ఏమిటంటే, మీకు నిజంగా సమయం లేదనుకోండి, రోజుకి, నిన్న పిల్లలు చదివారు, రోజుకి 1 చాప్టర్ పారాయణం చేయండి. ఫస్ట్ లెవెల్లో 1 చాప్టర్ ఎంతసేపు పడుతుంది? పావు గంట. ఈ పావు గంట దొరకదా? అప్పుడు సంపూర్ణ భగవద్గీత చేయొద్దు. 2వ రోజు 2వ చాప్టర్, 3వ రోజు 3వ చాప్టర్, అట్లా 18 రోజులు చేయండి. మళ్ళీ ప్రారంభించండి. ఒక ఏకాదశి నాడేదో మీరు ఎక్కువ టైం తీసుకుని మొత్తం చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ప్రయత్నిస్తుంటే మీకు ఆ రుచి అలవాటు అవుతుంది. తర్వాత అసలు నేను అప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగాను, ఎంత సిల్లీగా ఉంది అని మనకే అనిపిస్తుంది. రెండవది, అసలు పారాయణం అంటున్నారు కదా, పారాయణం దగ్గర ఆగిపోవద్దు. నేను చాలామందికి చెప్తున్నది, భగవద్గీతని మీ బిడ్డలకి లేదా మీ స్టూడెంట్స్కి అవుట్ ఆఫ్, నేను ఈ వేదిక నుంచి గురువులకు కూడా నమస్కారం చేస్తున్నాను, అవుట్ ఆఫ్ సిలబస్ అయినప్పటికీ మీకు నచ్చిన 1 శ్లోకాన్ని తాత్పర్య సహితంగా సరదాగా వాళ్ళకి అర్థమయ్యే స్టాండర్డ్స్లో చెప్పండి. కాబట్టి భగవద్గీత పారాయణలు చేసేవాళ్ళు కూడా ఎలా అయితే 700 శ్లోకాలు మాకు వచ్చని పారాయణం చేస్తున్నారో తాత్పర్య సహితంగా కూడా వచ్చేట్టుగా వాళ్ళకి నేర్పించండి. తాత్పర్యం, ఎందుకంటే మనకి సంస్కృతం అర్థం కాదు కదా. ఇప్పుడు మొత్తం 700 శ్లోకాలు చెప్పారు, ఈ 700 శ్లోకాల్లో నీకేం అర్థమైందిరా నాన్న అంటే వాడు ఏమీ చెప్పలేడు. మరి ఏం అర్థం కానప్పుడు ఏం ఆచరిస్తాడు? భగవద్గీత బేసిక్గా ఆచరణ గ్రంథము, కేవలం పాఠ్య గ్రంథం కాదు, కేవలం పారాయణ గ్రంథము కాదు. మీరు ఫస్ట్ లెవెల్లో బట్టి పట్టడానికి ఉపయోగించండి, కానీ తాత్పర్య సహితంగా తెలుసుకుంటేనే. నాకు ఎక్కడ అర్థమైంది? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత రోజున అన్నాం. అలాగే ఒక పని చేస్తున్నప్పుడు అసలు ఎందుకు చేస్తున్నాం, వీడికి భోజనం అవసరం, వాడికి తీసుకెళ్ళి భోజనం పెట్టించండి. వాడికి ఇంకేదో బట్టలు అవసరం, తీసుకెళ్ళి, అంటే మీరు దుర్వినియోగం కాదు, మీరు ఇచ్చే డబ్బు దుర్వినియోగం కాదు అని మీరు ఫైనలైజ్ అయినప్పుడే, నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే దానం చేయాలి. గంగాధర్ శాస్త్రి గారు, విశ్వరూప సందర్శన యోగం మన భక్తి టీవీలో మనం నిర్వహించుకున్నప్పుడు కొద్ది రోజుల క్రితం ఒక శ్లోకాన్ని పాడుతూ మీరు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. అంటే చదువుతున్న ప్రతి ఒక్కరికి అటువంటి అలౌకికమైనటువంటి భావోద్వేగం కలుగుతుందా, మీకు మాత్రమేనా? మీరు సినిమాకి వెళ్ళారు, అది సినిమా అని తెలుసు, అది యాక్టింగ్ అని తెలుసు, అంటే దానికి దీనికి పోలిక లేదు. మీకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. తెలిసి కూడా ఆ సెంటిమెంట్ సీన్లో ఎందుకు ఏడ్ చేశారు? అది లీనం అవటం, అది సినిమా అని తెలుసు, లీనం అయిపోయారు. ఇక్కడ నేను రికార్డింగ్ థియేటర్లోనూ అదే పరిస్థితి. అప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలుగా భగవద్గీత పాడుతున్నాను. ఒక్క టేక్ ఓకే కావడానికి అసలు అది ఆ జర్నీ ఒక అద్భుతం లేండి, అద్భుతం. అది ఒక శ్లోకం ఓకే కావడానికి 2-3 గంటలు పట్టేదండి. అట్లా 5-6 గంటలు, దాదాపుగా 8 గంటల సేపు నిలబడి పాడి నేను రికార్డింగ్ థియేటర్ బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు నేల మీద ఆనేవి కాదండి, అసలు నేల మీద ఉన్నాయా లేదా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయేది. ఒక అలౌకికమైన ఆనందం, ఒక విచిత్రమైన స్థితి, శారీరక స్థితి. విశ్వరూప సందర్శన యోగం పాడేటప్పుడైతే వాడు, హే మహాబాహో పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి.
ఓ పరమాత్మ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే నీవే నీవే, నీకు సహస్ర వందనములు, మరల మరల వందనములు వందనములు. అతను ఎమోషనల్గా అర్జునుడు అట్లా పరమాత్ముడి విశ్వరూపాన్ని వర్ణిస్తుంటే, నేను ఇంటికి వచ్చి, మనం మైండ్ అంతా దాని మీదే ఉంటుంది కదా, మనం ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడిని కాదు. నేను చుట్టూ తిరిగి నేను డాబా మీదకు వెళ్ళి అక్కడ చైర్ వేసుకుని ఉండేవాడిని, చేసి అట్లా ఆకాశంలోకి చూస్తుండేవాడిని. పరమాత్మ అలా కనిపిస్తూ ఉండేవాడు. ఏంటిది ఆది మధ్యాంతరహితుడు అన్నాడు, వాడి పాదాలు ఎక్కడున్నాయి, అర్జునుడు ఎక్కడున్నాడు, ఆయన తల ఎక్కడుంది, మొత్తం విశ్వం మొత్తం వ్యాపించటం ఏంటి, ఆ స్థితిలో ఉండేవాడిని. అక్కడ అర్జునుడు అంతటి పరమాత్మని నేను రోజు పక్కన తిరుగుతూ ఏమన్నా నేను పిచ్చి పిచ్చిగా ఏమన్నా మాట్లాడి ఉంటానా, ఇంత పరమాత్ముడితో నేను జోకులు వేసి ఉంటానా అని అతను పశ్చాత్తాపడుతూ, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవా హే సఖేతి అజానతా మహిమానంతవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్సామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వాం అహమప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవా, ఓ మిత్రమా అని పొరబాటున అలక్ష్యముగా సంబోధించి యుంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము అంటాడు అర్జునుడు. అది అలా పాడుతున్నప్పుడు స్టూడియోలో 3వ టేకు 4వ టేకు పాడుతున్నప్పుడు స్టూడియోలో మీకు ఆ రూమ్లో నేను కృష్ణుడి విగ్రహం తప్ప ఏమీ లేనప్పుడు ఈ టేక్ ఓకే కావాలనే లక్ష్యంతో, ఒక సంకల్పంతో, దాని అంటాం ఒక త్రికరణ శుద్ధి, ఒక తపస్సులోంచి పాడుతున్నప్పుడు వాడు తప్ప ఇంకెవరు కనిపిస్తారు? నాలో అర్జునుడి తప్ప ఇంకెవరుంటారు? నేను కృష్ణుడి దగ్గర పాడేటప్పుడు అలాగే ఉండేవాడిని, నేనే కృష్ణుడిని అనిపించేట్టుగా ఉండేది. ఇంకా మీరు ఇన్వాల్వ్మెంట్ అన్నారే, అందులోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా అలాగే ఉంటుంది. నేను అట్లా స్టూడియోలో పాడుతున్నప్పుడు నేను కుర్చీలోంచి పడిపోయా. మా యూనిట్ అంతా వచ్చి, లేదండి మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తప్ప మీరు మనసుకు తీసుకోకుండా హెల్త్ పాడవుతుందని చెప్తుండేవాళ్ళు. కానీ అది మన చేతిలో లేదు. ఆర్టిస్ట్కి ఎమోషన్ లేకపోతే, ఇన్వాల్వ్మెంట్ లేకపోతే హీ కెనాట్ యథాతథంగా 100% రిజల్ట్ మీరు ఇవ్వలేరు. అది ఎవడో చూస్తాడని, ఎవడో ఎంజాయ్ చేస్తాడని, ఎవడో గుర్తిస్తాడని ఏడవడం కాదు కదా. అది నేను అందులో ఉన్నాను. దానివల్ల ఏంటంటే ఆ టేక్ పాడైంది, అది పర్వాలేదు, నేను మళ్ళీ లేచా, మొహం కడుక్కున్నా, మళ్ళీ పాడాను. అసలు ఆ అనుభూతి వేరండి, అనుభూతి వేరే. అది అనుభవించిన వాడికి, అటు పరమాత్మ సాక్షాత్కారంకి సంబంధించిన అనుభూతి ఎలా ఉంటుందో ఖచ్చితంగా థియేటర్లో అన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాల పాటు అనుభూతి అది ఎవడిస్తాడు? ఎంత పెట్టుకొనుకుంటామండి? నేను పరమాత్మకి ఎదురివ్వాలి కదా. సృష్టి అంతా అలాంటిదేనండి, సృష్టి అంతా అలాంటిదే. మీకు అసలు వెలుగులు ఇస్తున్న సూర్య భగవానుడు, రాత్రిపూట ఇంత ఆనందం ఇస్తున్న పౌర్ణమి చంద్రుడు, ప్రకృతి అంతా ఊరికనే ఇస్తోంది. భగవద్గీత ప్రకారం స్వధర్మం పరధర్మం మధ్య తేడా ఏమిటి? అలాగే భగవద్గీత నాటికి వేరే మతాలు లేవు కదా, మరి శ్రీకృష్ణుడు స్వధర్మం పరధర్మం అని ఎందుకన్నారు? గోపీచంద్ గారు, సురేందర్ గారు, వర్ధన గోపీచంద్ గారు నమస్కారం. మనం ధర్మం అంటే మాట్లాడుకున్నాం. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల సుఖం కలుగుతుందో, నీకు ఈ ధర్మాన్ని ఆచరిస్తే దాని ఫలితం పొందిన వాళ్ళకి. ఇప్పుడు నేనేంటి, నా ధర్మం ఆచరించడం అంటే ఏమిటి? నేను భగవద్గీత చెప్పడం లేదా భగవద్గీత పాడడం కదా, ఇది ధర్మం. ఈ ధర్మంలో స్వధర్మం ఏమిటంటే, అంటే ఏ పని చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది అనుకుంటున్నానో, ఏ పని చేయటం వల్ల అది నాకు ఆనందం ఇస్తుంది అనుకుంటున్నామో దాన్ని ధర్మబద్ధంగా చేయటమే ధర్మం.
అవునా? అంటే దానికి ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు నేను గాయకుడిని, ఏదైనా పాడచ్చు కదా, కానీ ఏదైనా పాడలేదేమిటి, ఒక మంచి సాహిత్యం మాత్రమే పాడుతున్నానేంటి? ఇది స్వధర్మం. పరధర్మం అంటే ఏది పాడినా కూడా మిగతా పాటలు పాడితే నాకు ఇంకా చాలా డబ్బు వస్తుంది అనుకునే అటువైపున వెళ్ళాను అనుకోండి, అడ్డదావు అంటారు దీన్ని, అది పరధర్మం అవుతుంది. ఇక్కడ పరమాత్ముడు చెప్తుంది, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు, అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఇక్కడ అర్జునుడికి చెప్తున్న స్వధర్మం ఏమిటంటే, నువ్వేమిటి, నీ స్వాభావిక లక్షణం ఏమిటి, నువ్వెవరు అసలు? క్షత్రియుడివి. క్షత్రియుడికి ధర్మయుద్ధం ఏమిటి అసలు? నువ్వు ఇది క్షత్రియులకి ప్రయత్నించకుండా ప్రాప్తించిన ఇలాంటి యుద్ధము క్షత్రియులకి తెరిచిన స్వర్గద్వారము వంటిది. దాన్ని ధర్మయుద్ధం చేసి ధర్మాన్ని స్థాపించు. నువ్వు చేయవలసిన కర్మది. అలా చేయకుండా నువ్వేమంటున్నావు, నేను యుద్ధం చేయను, చేయకపోగా నేను భిక్షమెత్తుకునైనా బతుకుతాను అన్నావు. క్షత్రియుడికి భిక్షమెత్తుకుని బతకడం స్వధర్మం కాదు, పరధర్మం. నువ్వు ధర్మయుద్ధం చేయటం అనేది స్వధర్మం. కాబట్టి ఏదైతే నువ్వు పని చేయటం వల్ల నీకు ఆనందం వస్తుంది అనుకుంటున్నావో దాన్ని ధర్మబద్ధంగా, ఆ కర్మని ధర్మబద్ధంగా సర్వజనామోదయోగ్యంగా ఎవడు చూసినా కూడా అద్భుతం రా, నువ్వు బాగా చేసావు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో తాజ్మహల్ హోటల్ అబిడ్స్లో, హైదరాబాద్లో అబిడ్స్ తాజ్మహల్ హోటల్ ఎదురుకుండా చిన్న చెప్పుల షాప్ ఉందండి. చిన్న బడ్డీ అనమాట. అతను చూస్తే ఎంత పేదవాడో అర్థమవుతుంటుంది. అతని గురించి హిందూ పేపర్లో రాశారు. హిందూ పేపర్లో ఒకరోజు నా గురించి రాశారు, ఓ రోజు ఇంకో ఆయన గురించి రాశారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి రాస్తూ ఒకరోజు అతని గురించి రాశారు. ఏంటి ఇతని గురించి, చెప్పుల షాప్ అతని గురించి రాశాడంటే, చెప్పులు కుట్టేవాడు, షాప్ కూడా కాదు, చెప్పులు కుట్టేవాడు అతను. అతని గురించి ఎందుకు రాశారు తెలుసా అండి? ఆ సందులో, ఆ గల్లీలో ఒక పెద్ద స్కూల్ ఉందండి. స్కూల్ ఉంది. ఆ స్కూల్ నుంచి వెళ్ళే పిల్లలకి వాళ్ళ చెప్పులు తెగిపోతే, లేసులు తెగిపోతే, ఆ వెళ్ళే వాళ్ళందరికీ ఇతను చేసే పనిని పక్కన పెట్టి కాసేపు కేవలం స్కూల్ టైంలో 1 అవర్ నేను వెళ్ళినా నా చెప్పులు ముట్టుకోడు అతను. మీరు ఒక 1 అవర్ తర్వాత రండి సార్ అని. ఈ పిల్లలకి లేసులు చెప్పులు కుడతాడండి అతను, తెగిపోయిన చెప్పులు ఫ్రీగా. అసలు ఈ ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఇది ధర్మం అంటే. ఇది చెప్పక్కలేదు. అది అతనికి ఎంత సంస్కారం ఉంది, ఎంత పూర్వజన్మ ఏమంటారు, వాసనా బలం అంటాం. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ. ఈ సేవ ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? అది నేను అందుకని చెప్తాను. ఉండటం అంటే మనసు ఉండటం, డబ్బు ఉండటం కాదు. డబ్బు చాలా మంది దగ్గరకు ఉంటుంది. రియల్ స్పిరిచువల్ పీపుల్ అంటాం. నిజమైన అధ్యాత్మ జ్ఞానం లేదా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అది మానవ సేవే మాధవ. ఖచ్చితంగా మానవ సేవే కాదు, మానవ సేవ మాధవ సేవ. సర్వప్రాణుల్ని సేవించమంటున్నాడు కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఉదాహరణ. వాడు చెప్పులు కుట్టేవాడు కావచ్చు, డబ్బున్నవాడు కావచ్చు, జీవితంలో కొంత భాగం మంది కాదు వీళ్ళు అనుకుంటే మనకి వాళ్ళ విలువ ఎలా తెలుస్తుంది? వాళ్ళ పొజిషన్లో ఉంటే మనం ఇలా చేయగలమా అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ విలువ ఏమిటో తెలుస్తుంది. భగవద్గీత ఆ మార్గాన్ని నిర్దేశిస్తుంది. భగవద్గీతలోని 13వ అధ్యాయం 3వ శ్లోకంలో దేవుడు అన్ని జీవుల్లో ఉన్నాడని ఉంటుంది. 9వ అధ్యాయం 4-5 శ్లోకాల్లో జీవుడిలో దేవుడు లేనట్లుగా ఉంటుంది. వీటి అర్థం ఏంటి? అంటే ఒక చోట పరస్పర విరుద్ధంగా పరమాత్మ ఎప్పుడు చెప్పడు. అంటే మనం అర్థం చేసుకోవడంలోనే ఎక్కడో లోపం ఉందన్నమాట అని అనుకుని మనం లోతుల్లోకి వెళితే, సద్గురువులను ఆశ్రయిస్తే మనకు తెలిసిపోతుంది. అది పరమాత్మ ఏమని చెప్తాడు? మయా తతం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. చాలా 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 గొప్ప శ్లోకం అది. ఇది దాని ఏమంటాడంటే, సమస్త ప్రాణులు నా యందున్నాయి కానీ నేను వాటి యందు లేనంటున్నాడు. దాని అంతరార్థం ఏమిటంటే, మీరు చూడండి, కుండ మట్టి. మీరు కుండ దగ్గరికి వెళ్ళారు. ఈ కుండ దేంతో తయారు చేశారు? కుండలో ఏముంది అని అడుగుతారు మీరు. అంటే మట్టితో తయారు చేసామండి. అంటే కుండలో మట్టి ఉంది. కొంత దూరం వెళ్ళారు, ఆ పక్కనే చూశారు, ఇదేమిటి అని. మట్టి అన్నారు. ఇప్పుడు మట్టిలో కుండ ఉందా లేదా? తయారు చేసిన దాంతోనే. అంటే కుండలో మట్టి ఉంది కానీ మట్టిలో కుండ లేదు. కాబట్టి సర్వభూతాలు సర్వప్రాణులు నా యందున్నాయి కానీ నేను వాటి యందు లేను అనే పదానికి అర్థం అదనమాట. కాబట్టి సర్వవ్యాపకుడైన పరమాత్మ
వాడిని చేరుకోవడానికి చెప్పే మార్గంలో భాగంగా ఈ శ్లోకం ద్వారా గుర్తు చేస్తాడనమాట. అంటే వాటితో అటాచ్మెంట్ లేదంటాడు. లేదు ఇందులో నాలో వాటిలో నేను లేను, నాలోనే అవి ఉన్నాయంటే వాటి పట్ల నేను అటాచ్మెంట్ కాదు. అదే మీకు భక్తి యోగంలో చెప్తాడు. నేను వాటితో నేను తగులుకోను. మనకు కూడా చెప్పేది అదే. ఈ తగులుకోవటం అనే బంధం ఏదైతే ఉందో అది నీ దుఃఖాన్ని మిగులుస్తుంది. సర్వవ్యాపకుడైన పరమాత్మ లీలలో భాగంగా సృష్టించిన ఈ సృష్టితో జంత్రగాడు బొమ్మలను ఆడించు రీతిగా ప్రాణులను ఆడించుచున్నాడంటాడు. చూడండి, ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. కాబట్టి అట్లా సకల ప్రాణులన్నీ నాలోనే ఉన్నాయి, నేను వాటిలో లేనంటే దాని అర్థం ఇదనమాట. అలాగే భగవద్గీతల కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది. ఆ సిద్ధాంతాలను ధృవీకరించే శ్రీమద్ భగవద్గీత మానవ జాతికి ఏం సూచిస్తుందంటే ఏం చెప్తారు? సత్కర్మ చేయమని సూచిస్తోంది అంతే. ఇప్పుడు నా ఉదాహరణ చెప్పాను కదా, అది మీరు చూడండి. పరీక్ష రాసాం, వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ర్యాంక్ వచ్చేంతగా చదివాడని. ఒకటికి 30 మార్కులే వచ్చినాయి, దాని అర్థం ఏమిటి? అంతంత మాత్రంగా చదివాడని. మనం ఎవరిని అడగక్కలేదు. మనకు వచ్చిన మార్కుల్ని బట్టి మన తెలివితేటలో మనకి ఆ సబ్జెక్టు మీదో ఆ మార్గం మీదో ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఎవడూ చెప్పకుండానే మార్కులను బట్టి ఎలా తెలుసుకోవచ్చో మనం ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాం. నేను ముందు కూడా మనవి చేసినట్టున్నాను. నువ్వు ఇప్పుడు దుఃఖిస్తున్నావంటే కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నట్టు లెక్క, ఎవరిని అడగక్కలేదు. ఇప్పుడు నువ్వు సుఖపడుతున్నావంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, నువ్వు ఎప్పుడో చేసిన కొంచెం పుణ్యం నువ్వు అనుభవిస్తున్నావంటే లెక్క. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పుణ్యము ఖర్చు అయిపోతావు. నువ్వు పుణ్యం అనుభవిస్తున్నావు అంటే పుణ్యం ఖర్చు అయిపోతుందని లెక్క. బ్యాంక్ అకౌంట్ డ్రా చేసుకుంటున్నావు. నువ్వు ఏడుస్తున్నావు అంటే దాని అర్థం ఆ పాపపు అకౌంట్ కూడా ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఈ రెండు ఖర్చు అయిపోతున్నప్పుడు ఫ్రెష్గా నువ్వు కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలంటే, ఈ అకౌంట్ పెంచుకోవాలంటే పుణ్యకర్మలే చెయ్యి. ఈ రెండు తెలిసిపోతుంది కదా, ఏది చేస్తే నీకు మంచిది, ఏది చేస్తే నువ్వు హ్యాపీగా ఉండగలవు, దీనికి రిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇలా ఉంటున్నావు అనే దానికి ఒక రెఫరెన్స్ బుక్ కావాలా? అదే భగవద్గీత. అందుకని నువ్వు సత్కర్మ చేయటం వల్ల సత్ఫలితము, దుష్కర్మ చేయటం వల్ల దుష్ఫలితము. సత్కర్మ అంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ లోకహితం కోసం కర్మలను ఆచరించటం. ఈ కర్మలకి ఎవడైతే కర్త ఉన్నాడో వాడికి ఈ కర్మ ఫలితాన్ని అర్పించటం, ఎవడైతే ఈ శక్తిని ఇస్తున్నాడో వాడికి అర్పించటం. అదే కదా మన సంస్కృతి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, పరమాత్ముడికి థ్యాంక్స్ చెప్పాలి, నివేదన చేయాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇది మనం ఈ లోకంలో ఈ దేశంలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులండి. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. అంటే కల్పాది యందు బ్రహ్మదేవుడు జనులను యజ్ఞములను సృష్టించి ఈ యజ్ఞములచే మీరు వర్ధిల్లుడు. యజ్ఞ ఫలితాన్ని దేవతలు తీసుకుని మీకేం కావాలో మీ కోరికలలో తీరుస్తారు. కాబట్టి మీరిద్దరూ పరస్పర సహాయులై, ఎవరు దేవతలు మనుషులు, ఈ మధ్యలో యజ్ఞం అనేది బ్రిడ్జి. దీని ద్వారా వాళ్ళని సంతోషపెడితే మీకేం కావాలో అది ఇస్తారు. కాబట్టి ఇద్దరూ పరస్పర సహాయులై పరమశ్రేయస్సుని పొందగలరు అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయ్యాడు. ఎంత అద్భుతం అది. మన కర్మలు అన్నాద్భవంతి భూతాని, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. ఎంత గొప్ప అంటే ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక సిద్ధాంతపరమైన సందేశం ఉంటుంది. అందుకని భగవద్గీతని సిద్ధాంత గ్రంథం అన్నాలు తప్ప ఆధ్యాత్మిక గ్రంథం అని దాన్ని పక్కన తీసి పెట్టడానికి వీల్లేదు. ప్రతిదానికి ఒక లాజిక్ ఉంది. కొన్ని నువ్వు అనుష్ఠిస్తే తప్ప తెలుసుకోలేవు, అది బియాండ్ ది లాజిక్. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే ఎందుకు బోధించారు? అర్జునుడు సవ్యసాచి కాబట్టి. మిగతా నలుగులోనూ చిన్న చిన్న అహంకారాలు ఉన్నాయి, అర్జునుడిలో కూడా ఉండుండొచ్చు. కానీ అర్జునుడు చేసిన తపస్సులు కానీ, అర్జునుడు పొందిన శస్త్రాస్త్రాలు కానీ అవి అగణితమైనవి అనమాట. పరమేశ్వరుని తపస్సు చేసుకుని అతను పాశుపతాస్త్రం సంపాదించడం దగ్గర నుంచి మిగతా వాళ్ళైతే, ఇప్పుడు ఉదాహరణకి ధర్మరాజు అతి సంయమనం, ధర్మరాజుది అతి సంయమనం. భీముడికి అసలు అనాలోచితమైన కోపం. చివరికి అసలు మహాభారతం ముగిస్తున్న దశలో కూడా ధృతరాష్ట్రుడి మీద కోపం తగ్గలేదు భీముడికి. కాబట్టి ఇతను స్థితప్రజ్ఞత్వం కలిగి ఉండేవాడు ఒక్క అర్జునుడు మాత్రమే. ఇతను మాత్రమే అన్నీ సాధించగలడు, యుద్ధానికి విజయం చేకూర్చగలడని పరమాత్మ ఖచ్చితంగా విశ్వసించడమే దానికి కారణం. అందుకని పరమాత్మ అతనితోనే ఉన్నాడు, అతన్నే సపోర్ట్ చేశాడు. నకుల సహదేవులు అయితే ఒకడికేమో అందగాడని అతనికి గర్వం, ఇంకొకడికి తెలివిగలవాడనే గర్వం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇతను మాత్రం
అతను సవ్యసాచి, ఎడం చేత్తో కూడా అతను కొన్ని వందల బాణాలు అవలీలగా వేసేయగలడు. ఇతను ఒక్కడ మాత్రమే ఇంత యుద్ధరంగంలో అతను కలియ తిరిగి శత్రు సైన్యం నుంచి అతని బాణాలు ఛేదిస్తున్నా కూడా నిలదక్కుని నిలబడగలిగేవాడు ఒక్క అర్జునుడు మాత్రమే. అందుకని అతను పాండవ మధ్యముడుగా అతను ఎంచుకోవడానికి, అతను సపోర్ట్ చేయడానికి కారణం అన్నమాట. వనజ గారు, మీ ప్రశ్నకు సమాధానం దొరికినట్టుంది. అలాగే భగవద్గీతలోని నిష్కామ కర్మకు అసలైన అర్థాన్ని వివరించగలరు పాండురంగారావు గారు. అదే ఇందాక మనం చెప్పాం కదా, అదే మళ్ళీ దాన్ని రిపీట్ చేయక్కర్లేదు. నిష్కామ కర్మ అంటే దాని ఫలితం ఎవరైతే పని మనకి ఇచ్చాడో ఆ పని తాలూకు ఫలితాన్ని ఇచ్చిన వాడికే వదిలిపెట్టడం అనేదే, తను అనుభవించకుండా ఇచ్చిన వాడికే వదిలిపెట్టడమే నిష్కామ కర్మ. అల్టిమేట్గా ఏంటంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తున్నారు, మీకు ఒకరు మీకు అవకాశం ఇచ్చారు. ఇదంతా ఎక్కడి నుంచి జరిగిందంటే పరమాత్ముడు అనుగ్రహం వల్ల వాళ్ళ చేత మీకు అవకాశం ఇవ్వబడింది. కాబట్టి వీళ్ళందరికీ మీరు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని పేరు నిష్కామ కర్మ అన్నారు. ఇక ఆఖరిగా యువతను భగవద్గీత జ్ఞానం వైపు మళ్లించాలంటే ఏం చేయాలి? చాలామంది ఉద్భవించాలండి. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. సమాజంలో అసలు చాలా మీకు మనం ఉత్తమోత్తమైన మార్గం వైపుకి వెళ్ళటానికి ఇది ఒక ఏమంటారు వెబ్ అంటున్నాం కదా, ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అనమాట. అది ఈ సాలెగూడులో మనని నిరోధకాలుగా ఉంటూ ఉన్నతమైన లక్ష్యం వైపుకి చేర్చని అనేకమైన ఈ సాలెగూళ్ళు ఉన్నాయి. వాటిలన్నిటినీ ఛేదించుకొని లక్ష్యం వైపుకి వెళ్ళటానికి స్థిరచిత్తం ఉండాలండి. ఈరోజు అనేక మంది సందేహాలను నివృత్తి చేస్తూ చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేశారు. ఈ గీతా జ్ఞానయజ్ఞంలో ముందుండి నడిపించినందుకు భక్తి టీవీ తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భగవద్గీత ద్వారా కృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేసిన కృష్ణ పరమాత్ముడికి అందరూ కలిసి చేసే భజన ద్వారా మీ అనుగ్రహానికి కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నాతో కలిసి అందరూ భజన చేస్తారు కదా బంగారు తల్లులు తండ్రులు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు. గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ. మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి రాధారమణ హరి నారాయణ హరి పాండురంగ హరి శంఖ చక్రధర జై ఆశ్రిత వత్సల జై ద్వారకాధిపతి జై విశ్వమంగళ విభో శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర గోవర్ధన గిరిధర గోకుల పాలక కంసదర్పహరి జై కాళీయమర్దన జై దుష్ట శిక్షణ హరి జై భవభయ భంజన జగదాధార కలుష విదూర యదుకుల తిలక ఆనందకారక
నవనీత చోరా జై వేణుగాన ప్రియ జై పురాణ పురుష జై ముని జన సన్నుత దుఃఖ విమోచన ఆనందనందన జ్ఞాన ప్రదాయక మోక్ష ప్రదాయక దేవకి ప్రియ సుత జై యశోదనందన జై వసుదేవ ప్రియ జై సుందర సుమధుర గీతాచార్య హరి కరుణా సాగర మకర కుండలధర బృందావనచారి రుక్మిణీ వల్లభ జై సత్యభామా ప్రియ జై గోపీ జనహిత జై పతిత పవన హరి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ముకుంద మాం పాహి జై గోవింద మాం పాహి జై మురారి మాం పాహి జై మాధవ మాం పాహి గోవింద కృష్ణ హరి గోపాల జై జై రాధారమణ హరి గోపాల జై 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 శ్రీకృష్ణ భగవాన్ की ఉత్తమ జీవన విధాన మార్గం ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత జీవనగీత, మరణగీత కాదు కారాదు. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం. భారతీయ సనాతన ధర్మ జ్యోతులై ప్రకాశిద్దాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. గోవింద కృష్ణ హరి గోపాల జయ జయ. కృష్ణం వందే జగద్గురం. ఈ ప్రాంగణమే కాదు, మీ ఇల్లంతా కూడా భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో పునీతమయ్యాం. ఎక్కడ భగవద్గీత పఠన శ్రవణాదులు వినిపిస్తూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయో అక్కడ నేను వసించి ఉంటానని వాసుదేవుడే చెప్పాడు. కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞం పరిసమాప్తమైంది. కానీ భక్తి టీవీ ఏ భక్తి ఉద్యమాన్ని చేపట్టినా కూడా అవి లోక కళ్యాణార్థం నిర్వహిస్తుందని తెలుసు మీ అందరికీ. ప్రతి ఇంటా కూడా భగవద్గీత జ్ఞాన జ్యోతులు వెలగాలని సంకల్పిస్తూ మీ ఇంట ప్రతిరోజు కూడా భగవద్గీత పఠన శ్రవణాదులతో నిండి ఉండాలని ఆ వాసుదేవుణ్ణి కోరుకుంటూ మరొక్కసారి గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారికి మీ అందరి తరపున, భక్తి టీవీ తరపున ఈ జ్ఞాన యజ్ఞాన్ని ముందుండి నడిపినందుకు భక్తిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరో ఆధ్యాత్మిక యజ్ఞంతో మళ్ళీ కలుసుకుందామా? మరి అంతవరకు సెలవు.